అరే మామా, నిన్న పంజాబ్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ చూసేవా? అవును బ్రో, గుజరాత్ బ్యాటింగ్ మొదలు పెట్టగానే అనిపించింది పెద్ద స్కోర్ వేస్తారు అని. అదేరా, శుభ్మన్ గిల్ స్టార్ట్ చూసి నేనైతే 180+ అనుకున్నా. అయ్యా, గిల్ క్లాస్ వేరే లెవెల్. షాట్స్ చూస్తుంటే టాప్ క్లాస్. మరి బట్లర్ కూడా తగ్గలేదురా, ఫుల్ అటాక్ మోడ్లో. కానీ ఇక్కడే ట్విస్ట్ వచ్చింది బ్రో. చహల్ ఎంట్రీ ఇచ్చాక గేమ్ మళ్లీ మారిపోయింది. అదే బ్రో, ఒక్కో బాల్తో బ్యాట్స్మెన్ని గందరగోళం చేశాడు. హర్ష్దీప్ కూడా ఫైర్ అయ్యాడు, వరుసగా వికెట్లు. అందుకే గుజరాత్ 162కి స్టాప్ అయింది. 162 అంటే ఓకే స్కోర్ కదా బ్రో, ఈజీ కాదు, హార్డ్ కూడా కాదు. అవునరా, మ్యాచ్ 50-50లో ఉంది అప్పుడే. కానీ పంజాబ్ బ్యాటింగ్ మొదలయ్యాక అసలు స్టోరీ మారిపోయింది. అయ్యో, 4లు 6లు వర్షం కురిపించారా. ప్రతి ఓవర్లో బౌండరీ. గుజరాత్ బౌలర్లు షాక్ అయ్యారు. ఇది చేస్ కాదు బ్రో, డామినేషన్. స్టేడియం వైబ్స్ చూసేవా? అబ్బా, ఒక్కో 6కు స్టేడియం కంపించింది. కొంతమంది పంజాబ్కు, కొంతమంది గుజరాత్కు సపోర్ట్. హైలైట్ ఏంటంటే, ఎవరు గెలుస్తారో అనిపిస్తే వాళ్లకే సపోర్ట్ మార్చేశారు. లాస్ట్ ఓవర్లలో టెన్షన్ మామూలు కాదురా. అవును బ్రో, ఒక్కో బాల్ మ్యాచ్ని తిప్పేసేలా ఉంది. కానీ పంజాబ్ బ్యాట్స్మెన్ కూల్గా హ్యాండిల్ చేశారు. చివరికి 163 చేసి మ్యాచ్ ముగించారు. సూపర్ విక్టరీ రా ఇది. ఫుల్ టీమ్ పర్ఫార్మెన్స్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ టాప్. గుజరాత్ కూడా బాగా పోరాడింది, కానీ ఈ రోజు మాత్రం పంజాబ్ డే. ఇది ఐపీఎల్లో బెస్ట్ మ్యాచ్ల్లో ఒకటిరా. డౌట్ లేదు బ్రో, ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు ఈ మ్యాచ్. సరే గైస్, మీకీ మ్యాచ్ ఎలా అనిపించింది? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.